మీనాని తనకిచ్చి పెళ్లి చెయ్యమని సత్యంని అడిగిన మీనాని ప్రేమిస్తున్న మురళి. ఇక మురళిని కోపంతో 4 పీకిన సత్యం. ఇక మీనాకి పెళ్ళయిందని తెలిసి బాధలో మురళి. అసలు ఏం జరగబోతుంది అనేదే పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మురళి పళ్ళు పూలు చీర పట్టుకొని మీనాతో తన సంబంధం గురించి మాట్లాడడానికి సత్యం ఇంటికి వెళ్తాడు. ఇక సత్యం ఇంటికి వెళ్ళి లోపలికి రావచ్చా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు సత్యం రండి బాబు అని చెప్పేసి ఇక లోపలికి పిలుస్తాడు మురళిని. అప్పుడు మురళి తన గురించి తను పరిచయం చేసుకుంటాడు. తను సాఫ్ట్వేర్ జాబర్ అని, తనకు 50,000 జీతం అని ఇక తన గురించి తాను చెప్తుంటాడు. ఇక ఇంతలో సత్యం ఉండి అవును బాబు మా ఇంటికి వచ్చావు, నువ్వెవరో కూడా నాకు తెలీదు, ఈ వివరాలన్నీ నాకు చెప్తున్నావేంటి అని అనడంతో అప్పుడు మురళి ఉండి అదేంటి మావయ్య, నేను మీ కూతుర్ని చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే మీకు ఈ వివరాలు చెప్తున్నాను అని చెప్పేసి సత్యంతో అంటాడు. అప్పుడు సత్యం నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి, మా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎవ్వరు లేరు బాబు, నాకు ఒక్కగానొక్క కూతురు, 3 కొడుకులు, 3 కొడుకులకి పెళ్ళైపోయింది, ఆ ఒక్కగానొక్క కూతురికి కూడా పెళ్లి చేసి పంపించేశాను, పెళ్లి చేసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, ఇక మా ఇంట్లో ఎవరు లేరు, నువ్వేదో దారి తప్పొచ్చినట్టున్నావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇంతలో మీనా ఇక పైనుంచి కిందకి దిగి వస్తూ ఉంటుంది. ఇక అది చూసిన మురళి అదేంటి మామయ్య, అన్ని పువ్వులను రంగరించి రెడీ చేసినట్టు ఉన్న నీ కూతుర్ని పట్టుకొని నీకు కూతురు లేదంటున్నావేంటి అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు అతను అంటున్నది మీనాని అని అనుకుని అప్పుడు ఇక శృతి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంతలో సత్యం ఉండి అసలు ఏం మాట్లాడుతున్నావు బాబు అని అంటే అదిగో తను మీ కూతురే కదా, తను అంటే నాకు చాలా ఇష్టం, తనని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి మురళి అంటాడు. ఇక అప్పుడు సత్యం చాలా అంటే చాలా షాక్ అయిపోతాడు. ఇంతలో మీనా గబగబా వస్తూ వీడేంటి మామయ్య ఇక్కడున్నాడు, అసలు వీడితో మాట్లాడుతున్నారేంటి, వీడేంటి ఏదో సంబంధం అది ఇది మాట్లాడుతున్నాడు, నువ్వేంట్రా మళ్ళీ ఇంటికి వచ్చావు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక సత్యం ఉండి అమ్మ మీనా వీడు నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అప్పుడు మీనా లేదు మామయ్య, వీడు గత కొన్ని రోజులుగా నా వెంట పడుతున్నాడు మామయ్య అని చెప్పేసి చెప్తుంది. వీడి గురించి నీ కొడుకుకు చెప్తే ఎక్కడ చంపి జైలుకు వెళ్తాడో అని చెప్పేసి ఇంకా చెప్పలేదు అని చెప్పేసి అయినా వీడేంటి మామయ్య ఇక్కడున్నాడు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు సత్యం ఉండి అది అమ్మా అని అనడంతో ఇంతలో ఇక రవి ఉండి ఆగు వదిన నేను వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నీకు తెలుసా అని అంటే అప్పుడు శృతి ఉండి ఎందుకు వచ్చాడేంటి మీనా, వీడు నిన్నిచ్చి పెళ్లి చెయ్యమని మామయ్య గారినే అడగడానికి వచ్చాడు అని చెప్పేసి శృతి అంటుంది. ఇక అప్పుడు మీనా షాక్ అయిపోతుంది. ఏంటి నన్నిచ్చి పెళ్లి చేయమని వచ్చాడా, రేయ్ నీ కళ్ళు దొబ్బాయారా, నిన్ను దబ్బనం తీసుకొని పొడిచి చంపేస్తాను ఎద్దవ్వా, నాకు పెళ్లి కాకపోవడం ఏంట్రా, నా కోసం నువ్వు పెళ్లి చేసుకోవడానికి రావడం ఏంట్రా, నాకు పెళ్ళి అయ్యింది, మెడలో తాళి కనిపించట్లేదు, కళ్ళు దొబ్బాయా, నా కాలికి మెట్టెలు చూడరా, ఏంట్రా ఇంటికొచ్చి అది నా భర్త వాళ్ళ తండ్రినే నన్ను అడిగి పెళ్ళి చెయ్యి అని చెప్తావా, నీకు చిప్పు కానీ దొబ్బిందారా, బ్రెయిన్ కానీ పనిచేయట్లేదారా అని చెప్పేసి ఇక మీనా నాన్ స్టాప్గా ఇక వాడిని తిడుతూనే ఉంటుంది. ఇక అప్పుడు అతనుండి ఆగండి నాకు కొంచెం క్లారిటీ కావాలి ప్లీజ్ అండి కొంచెం ఆగండి అని అనడంతో ఇక అప్పుడు మీనా ఆ మురళి షర్ట్ పట్టుకొని చంప పగలగొడుతుంది. నువ్వు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలగొడతాను, ఈ విషయం మా ఆయనకి తెలిసే లోపే నువ్వు ఇక్కడి నుంచి పారిపో, లేదా అంటే నిన్ను చంపేస్తాడు అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు అతను ప్లీజ్ అండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి మీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. రేయ్ ఇదిగో తాళి అని చెప్పేసి మీనా తన మెడలో ఉన్న తాళిని ఆ మురళికి చూపిస్తుంది. పాపం మురళి గుండె పగిలిపోతుంది, కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉంటాయి. ఇక అప్పుడు అందరూ ఇక మురళిని చూస్తూ ఉండిపోతారు. ఇక మురళి సారీ అండి నేను మీకు పెళ్ళయిందని అనుకోలేదు, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక మీనాకి
చేతులెత్తి మొక్కి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో ప్రభావతి వాళ్ళు ఇదంతా చూసి ఇక ఇంతలో శృతి ఉండి మీనాతో, పాపం అతను నిన్ను నిజంగా ఇష్టపడినట్టున్నాడు, తన కళ్ళల్లో బాధని చూస్తే అర్థమైపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ప్రభావతి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఇచ్చి, ఏంటి ఏంటి భాగవతం, అవ్వ ఇదేమైనా విడ్డూరమా, పెళ్ళైన నీకు వాడొచ్చి పెళ్ళి చేసుకుంటాననడం ఏంటి, అయినా నువ్వెంత చనువిచ్చుంటే వాడి ఇంటి దాకా నిన్ను పెళ్ళి చేసుకుంటానని వస్తాడు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు సత్యం ఉండి ప్రభా అని చెప్పేసి కోప్పడతాడు. అప్పుడు ప్రభావతి ఉండి, మీరు ఆగండి, అయినా ఎన్ని రోజులు నడుస్తుంది ఈ తతంగం, వాడు నీ వెంట పడుతున్నాడని ఇంట్లో ఎవరికైనా చెప్పావా, చెప్పలేదు, నీకు వాడు వెంట పడడం ఇష్టమే అని సైలెంట్గా ఉన్నావా, లేకపోతే ఇంకేదైనా ఉద్దేశం ఉందా అని చెప్పేసి మీనాని చాలా అంటే చాలా తిడుతూ అవమానిస్తుంది. ఇక అప్పుడు మీనా ఉండి, అత్తయ్యవని కూడా చూడను, మాటలు జాగ్రత్తగా రానియ్యి, నేను తిండికి గతి లేని దాన్నే కావచ్చు, నేను ఆస్తులు అంతస్తులు లేని ఇంట్లో పుట్టిండొచ్చు, ఆస్తులు అంతస్తులు లేని ఇంటి నుంచి నీ ఇంటికి వచ్చిండొచ్చు, కానీ మాకు ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఎక్కువే, ప్రాణమైనా తీసుకుంటాం కానీ క్యారెక్టర్ని చంపుకునే రకం కాదు, మేము క్యారెక్టర్ కోసం ప్రాణాలు ఇచ్చే రకం, ఈ విషయం నేను ఆల్రెడీ మీ అబ్బాయికి చెప్పాను అని చెప్పేసి ఇక ప్రభావతితో ఏడుస్తూ గొడవ పడుతూ ఉంటుంది. పాపం మీనా ప్రభావతి మాటలకి చాలా అంటే చాలా బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక అప్పుడు శృతి ఉండి, ఏంటంటే మీరు అది అలా మాట్లాడుతున్నారేంటి, అసలు అది నోరా లేకపోతే మూసినదా, తను బాధపడుతుందన్న ఇది కూడా లేదా మీకు, తన ప్రమేయం లేకుండా అతను వచ్చి ఏదో చెప్తే మీరు మీనాని కోప్పడుతున్నారేంటి అని చెప్పేసి ఇక శృతి కూడా మీనాకి సపోర్ట్ చేస్తుంది. ఇక సత్యం ఉండి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటే బాగుంటుంది, తన గురించి తెలుసు, నువ్వు తన గురించి తెలిసి కూడా ఇలాగేనా మాట్లాడేది, ఇంతకు నువ్వు ఆడదానివేనా, సిగ్గులేదా అని చెప్పేసి సత్యం కూడా ప్రభావతిని తిడుతూ ఉంటాడు. ఇక ఇంతలో బాలు వస్తాడు. ఇక వచ్చి మీనా ఏడుస్తుండడం చూసి, మీనా ఏమైంది మీనా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏం జరిగింది నాన్న, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక రవి ఉండి, అది అన్నయ్య ఎవడో మురళి అంట, వదిన దూరం నుంచి చూసి ఇష్టపడ్డాను అని చెప్పేసి పళ్ళు పూలు చీర తీసుకుని ఇక నాన్న దగ్గరే వదిననిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాడు, అతనికి వదినకి పెళ్ళైనట్టు తెలీదంట అని చెప్పేసి చెప్తాడు. ఇక అదే అడ్డు పెట్టుకొని అమ్మ వదినని నువ్వు చనువు ఇవ్వందే ఇక్కడి దాకా వచ్చాడా అది ఇదని చెప్పేసి వదినని తిడుతుంది. నాన్న ఇక అమ్మని మందలిస్తున్నాడు, అంతే అన్నయ్య అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు బాలుకి బల్బు వెలుగుతుంది. ఎందుకంటే మురళికి ఈ ప్లాన్ ఇచ్చింది బాలుయే కాబట్టి ఇక బాలుకి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. అంటే మీరేం పేరు అన్నారు అని చెప్పేసి మళ్ళీ రవిని అడుగుతాడు. అప్పుడు రవి ఉండి, మురళి అంటన్నయ్య సాఫ్ట్వేర్ జాబర్ అంట అని చెప్పేసి అనడంతో ఇక అప్పుడు బాలుకి పూర్తి కథ అర్థమైపోతుంది. తన భార్య కోసం తనే వేరే ఒకడికి ఇన్ని రోజులు ప్లాన్ ఇచ్చాడని బాలుకి అర్థమయ్యి ఇక మీనాతో, మీనా నువ్వేం బాధపడకు, వాడెవడో నాకు తెలుసు, ఇదంతా అనుకోని పరిస్థితుల్లో జరిగింది, నువ్వు దీన్నేం మనసులో పెట్టుకోకు. ఇంకొక విషయం అమ్మావతి, నా భార్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు, నా భార్యని ఎవ్వరు తప్పుగా మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు కొత్తగా నా భార్య క్యారెక్టర్ మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు. మీనా నిప్పు, నా మీనా ఏంటో నాకు తెలుసు, ఈ ప్రపంచానికి కూడా తెలుసు. నువ్వేదో తన మీద దురుద్దేశం పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావని కూడా అందరికీ తెలుసు. మీనా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక ఇంట్లో నుంచి త్వరగా ఆ మురళి దగ్గరకి బయలుదేరతాడు. మరి మురళిని బాలు ఏం చేయనున్నాడు, మురళిని బాలు మందలించనున్నాడా లేదా పెద్ద గొడవ జరగనుందా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకో
చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.